భారత్తో మాల్దీవులు గిల్లి కజ్జలు పెట్టుకుంటున్న వేళ ఓ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. వచ్చి రాగానే ఆ దేశ కొత్త అధ్యక్షుడు భారత్తో దోస్తిని కటిఫ్ చేసుకునే పనిలో పడ్డాడు. ఈ సమయంలో ప్రధాని మోదీ వేసిన ఒక్క స్టెప్ ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. ఒక్క ఫోటోషూట్తో మాల్దీవుల ఆర్థిక రంగాన్ని ఆగం చేసిన మోదీ అలాంటి నిర్ణయంతోనే గతంలో పాకిస్తాన్ను వణికించారు. 2019 ఫిబ్రవరి 27న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాక్కు చిక్కిన వేళ అతన్ని విడిచిపెట్టుకుంటే మిస్పైళ్లు ఎక్కువ పెట్టిందని మోదీ ఆర్మీకి ఇచ్చిన ఒక సంకేతంతో పాక్ గజగజ వణికింది. దెబ్బకు దిగొచ్చి వెంటనే వర్ధమాన్ను విడిచిపెట్టింది. పాక్ ప్రధాని సహా ఆ దేశ ఉన్నత స్థాయి అధికార గణమంతా చిగురుటాకుల వణికింది. అభినందన్ను విడిచిపెట్టి బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుంది. భారత్ అంటేనే ఒంటి కాలిపై లేచే పాకిస్తాన్ ఆ రోజు అర్ధరాత్రి ఎందుకలా భయపడింది? ఇమ్రాన్కు ఎందుకు చెమటలు పట్టాయి? ఈ విషయాలను ఆ సమయంలో పాక్లో భారత హై కమిషనర్గా పనిచేసిన అజయ్ బిసారియా తన తాజా పుస్తకంలో వెల్లడించారు. భారత్ పాక్ మధ్య దౌత్య సంబంధాలపై ఈ మాజీ దౌత్యవేత్త రాసిన ఈ పుస్తకం త్వరలోనే విడుదల కానుంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి? భారత దౌత్య నీతితో పాక్ ఎలా భయపడింది? ఇక ఉగ్రవాదంపై తమ విధానాలను ఎలా మార్చుకోవాల్సి వచ్చింది వంటి అంశాలను అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 27న అభినందన్ వర్ధమాన్ను పాక్ బంధించిన తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది. దాయాదిపైకి 9 క్షిపణులతో దాడికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న పాక్ తీవ్రంగా భయపడింది. ఆ సమయంలో భారత్కు అప్పటి పాక్ హై కమిషనర్ సోహెల్ మహమ్మద్ ఇస్లామాబాద్లో ఉన్నారు. ఫిబ్రవరి 27 అర్ధరాత్రి ఆయన నన్ను సంప్రదించారు. మోదీతో ఇమ్రాన్ ఖాన్ ఫోన్లో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు. నేను వెంటనే ఢిల్లీలోని అధికారులకు సమాచారం ఇచ్చాను. అప్పుడు ఖాన్తో మాట్లాడేందుకు ప్రధాని మోదీ అందుబాటులో లేరని అధికారులు చెప్పారు. పాక్కు ఏదైనా అత్యవసరమైతే హై కమిషనర్తోని మాట్లాడాలని చెప్పాలని సూచించారు. ఆ తర్వాత పాక్ అధికారులు మళ్లీ నాతో సంప్రదించలేదని అజయ్ తన పుస్తకంలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ పరిణామాల తర్వాత కొన్ని రోజులకు ఇమ్రాన్ ఖాన్ అత్యంత సన్నిహితుడు ఒకరు నన్ను సంప్రదించారు. ఆ ఏడాది కిర్గిస్తాన్లో జరిగిన SSOP సదస్సులో ప్రధాని మోదీ ఇమ్రాన్ ఖాన్ మధ్య భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఉగ్రవాద కట్టడిపై వారి విధానాలను ఖాన్ మోదీకి వివరించి సర్ది చెప్తారని చెప్పారు. కానీ ఆ భేటీకి ప్రధాని హాజరు కాలేదని అజయ్ వెల్లడించారు. అభినందన్ వర్ధమాన్ను విడిపించుకునేందుకు పాక్ వైపు క్షిపణులు ఎక్కుపెట్టినట్లు భారత్ ఎన్నడూ అధికారికంగా వెల్లడించలేదు. కానీ దానివల్లే అప్పటి ఖాన్ ప్రభుత్వం భయపడిందని అజయ్ తన పుస్తకంలో వివరించారు. 2019లో ప్రధాని మోడీ ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ అభినందన్ను పాక్ విడిచిపెట్టి నుంచి మంచి పని చేసింది, లేదంటే వారు భయంకరమైన రాత్రిని చవి చూడాల్సి వచ్చేదని చెప్పారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనిక కాన్వాయ్పై ఉగ్రవాదులు భీకర దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా బాలాకోట్లో ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేపట్టింది. బాలాకోట్ ఘటన జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాక్ వైమానిక దళం F-16 విమానాలతో భారత్పై దాడికి యత్నించగా వింగ్ కమాండర్ అభినందన్ MiG-21 విమానంతో వెంటాడి ఒక F-16ను నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాషూట్ సహాయంతో కిందకు దూకగా ఆయన పాక్ భూభాగంలో పడిపోయారు. ఆయన్ను పాక్ జవాన్లు అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారు. అభినందన్ను తిరిగి అప్పగించాలని భారత్ నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాక్పై ఒత్తిడి పెరిగింది. దీంతో పాక్ సైన్యం అతడిని వాఘా సరిహద్దు వద్ద భారత్కు అప్పగించింది.